ఏంటి బాబు, ఫోన్ చేయకుండా వచ్చి అలా కంగారు పెట్టేశారు? ఒక ఫోన్ చేయొచ్చు కదా, అలా చెప్పకుండా వచ్చేసారేంటి? ఇదేంటి అలా మొహం మీద అడిగేస్తుంది? ఏమన్నా అనుకుంటారేమో. ఆ శ్రీనివాస్ వాళ్ళ నాన్నలాగా అలిగి వెళ్ళిపోతారేమో. నేను కావాలని ఇలా వచ్చాను. చెప్పకుండా వచ్చినందుకు సారీ. అలా చెప్తాననుకున్నారా? నో, నేను సారీ చెప్పను. ఎందుకంటే చెప్పకుండా వచ్చినప్పుడే ఇంటి పరిస్థితులు కరెక్ట్గా తెలుస్తాయి. ఇప్పుడు మీ ఇల్లే తీసుకోండి. చూడండి, ఇల్లంతా ఎంత శుభ్రంగా చక్కగా ఉందో. అంటే మీరందరూ వద్దుకని ఇల్లాలన్నమాట. చెల్లి, మనం అలా నిద్రపోవడం చూస్తే ఏమంటాడో ఏమనుకుంటాడో అనుకున్నాం. పర్లేదు, కుర్రాడు మనమంటే గౌరవంతోనే ఉన్నాడు. చక్కగా గలగలా మాట్లాడేస్తున్నాడు. ఆ శ్రీనివాస్ అసలు ఇలా మాట్లాడా? వాడు పెద్ద ముద్ద పప్పుగాడు.